శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి మే 4వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి ఈ రాశి వారికి ఈ వారం ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా 5-11 స్థానాల మధ్య కాలసర్ప దోషం ఏర్పడింది. దీని ప్రభావం వల్ల ఏంటంటే 5-11 భావాలకి సంబంధించినటువంటి కార్యకలాపాలు చాలా వరకు మనం ఒకటి అనుకుంటే వేరొకటి తలిచే అవకాశం ఉంది. అలాగే మనం ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు మనకన్నా తక్కువ స్థాయి వాడికి ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. ఇది మీ జాతకంలో కూడా ఒక విధమైనటువంటి కాలసర్పదోష ప్రభావం ఉన్నప్పుడు ఆ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. ముఖ్యంగా 5వ స్థానంలో ఈ రాహు అక్కడ ఉన్నటువంటి మిగతా 3 గ్రహాల మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల ఏంటంటే బుధ, శుక్ర, శని ఏ భావాలకైతే కారకత్వాలు వహిస్తారో ఆ భావ ఫలితాలు సంపూర్ణంగా నాశనం అయ్యే అవకాశం ఉన్నది. ముఖ్యంగా శని మీకు తృతీయ చతుర్థాధిపతిగా ఉన్నటువంటి శని రాహుతో కలిసి సంచరించడం వల్ల గృహంలో ఒక శని పంచమ స్థానంలో రాహుతో కలిసి ఉండడం వల్ల శని యొక్క భావాలైనటువంటి తృతీయ చతుర్థ భావాలు ఫలితాలు పాడవుతాయి. అంటే గృహంలో ఉన్నటువంటి స్త్రీల మధ్య విభేదాలు రావడం జరుగుతుంది. బంధువుల నుంచి కొన్ని అనుకోని విమర్శలు రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మీరు ఏదన్నా ఒక స్థిరాస్తి అమ్మాలన్నా ఒక వాహనం అమ్మాలన్నా కూడా అది ఏదో ఒక ప్రాబ్లం వల్ల వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. చిన్న సమస్యని పెద్దదిగా చేసి దానికోసం ఎక్కువగా భయపడడం జరుగుతుంటుంది. కాబట్టి చాలా వరకు ఏ సమస్యకైనా ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం వచ్చే వరకే మీరు ఆందోళన చెందారు తప్ప ఏ సమస్య ఏది కూడా శాశ్వతంగా ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ఇది ఏదైనా ఒక జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు కంపల్సరిగా పరిష్కారం దొరుకుతుంది. ఇక సప్తమ వ్యయాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు రాహుతో కలిసి ఉండడం వల్ల ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య ఒక విధమైనటువంటి విభేదాలు అసంతృప్తి వచ్చే అవకాశం ఉంది. పరస్పరం ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లోపాలు రావడం జరుగుతూ ఉంటుంది. దీన్ని ఆసరాగా తీసుకొని మీ యొక్క జీవితంలో ఇతరులు ప్రవేశించి భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య ఏదో విభేదాలు అగాధాలు సృష్టించి మిమ్మల్ని అంటే మీ ప్రేమిక జంటను కానీ భార్యాభర్తలను కానీ ఏదో విధంగా దూరం చేసి వారు లాభం పొందాలనే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మీరు జాగ్రత్తగా గమనించి పరస్పరం ఒకళ్ళు అర్థం చేసుకుంటేనే తప్ప చాలా వరకు చిన్న సమస్యని పెద్ద సమస్యగా మారి చిన్నగా మొదలైనటువంటి ఈ సమస్య జీవితాంతం ఎడబాటుగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి తొందరగా మేల్కొని తొందరగా పరిష్కరించుకుంటే మంచిది. ఏదైనా ఒక సమస్య సమయం గడికి కొద్దీ సమయం పెరిగే కొద్దీ అది ఇంకా జటిలంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ముందులోనే మేల్కొని పరస్పరం దాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ సమయంలో మీలో ఉన్నటువంటి టాలెంట్ ప్రదర్శించుకునే అవకాశం ఉంటుంది. అటు సినిమా రంగంలో ప్రవేశించాలన్నా సాఫ్ట్వేర్ రంగంలో ప్రవేశించాలన్నా ఇదే సరైనటువంటి సమయంగా భావించవలసి ఉంటుంది. అయితే మీకు ఎంత టాలెంట్ ఉన్నా ఎంత అర్హత ఉన్నా మీ ప్రయత్నానికి కంపల్సరీగా ఎంతో కొంత పరిహారం అంటే అవతల ఎవరైతే మీకు అవకాశం ఇస్తారో వారు కొంత ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అది కరెక్ట్గా మీరు మాట్లాడుకొని మీ రెమ్యునేషన్లో నుంచో మీ జీతంలో నుంచో వారికి కూడా కొంత లాభం ఇచ్చేలాగా ఉంటేనే వారు మీ ప్రతిభను గుర్తించి మీకు మంచి అవకాశాలు తీసుకొచ్చి జీవితంలో స్థిరపడే విధంగా చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సమయంలో మీకు వచ్చే ప్రతి లాభంలో కూడా ఇతరులు ఎంతో కొంత ఆశించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎక్కువగా మీరు ఈ సమయంలో ఏదైనా షేర్ మార్కెట్లో కానీ బెట్టింగ్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా పాల్గొవద్దు. చిన్నగా మొదలైనటువంటి ఈ వ్యసనం మీ జీవితం మొత్తం నాశనం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వాటి జోలికి వెళ్లకుండా ఉండండి. అలాగే పరిచయం లేనటువంటి వారితో ముఖ్యంగా స్త్రీలు అయితే మగవారితో మగవారైతే స్త్రీలతో చాలా దూరంగా ఉండండి. ఎటువంటి ఫోన్ కాల్స్ కానీ వీడియో కాల్స్ కానీ మాట్లాడుకోవడం కానీ ఏదైనా ఫాల్స్ ప్రామిస్ చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే లాభంలో ఉన్నటువంటి కేతు మీకు
ఒక అజ్ఞాత వ్యక్తి కానీ, ఒక మేధావి కానీ, బాగా అవధూత లాంటి నిస్వార్థపడినటువంటి ఒక వ్యక్తి మీకు ఎల్లవేళలా మీకు ఏదో ఒక సలహా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. లేదా అంతర్గతంగా మీ యొక్క అంతరాత్మ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటుంది, ఈ విషయం మంచిది కాదు, ఇందులోకి వెళ్ళొద్దు, ఇది చేయొద్దు అని మీ మనసుకి పదే పదే మీ యొక్క ఆత్మ చెప్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు దాన్ని లక్ష్య పెట్టకుండా మీదైన శైలిలో మీరు వెళ్తుంటారు. బట్ ఏదైనా మీ మనసుకు తోచినది, దైవం చెప్పినది, అది ఏదో రూపంలో మేము చెప్పచ్చు. వాడు ఏదో విధంగా అడుక్కున్నవాడా, మన దగ్గర బాగా డ్రైవరా, లేదంటే ఇంకా చిన్న స్థాయి వ్యక్తి అని ఆలోచించవద్దు. ఎవరు ఏం చెప్పినా కూడా దానిలో మంచి ఉంటే కంపల్సరీగా తీసుకుంటే ఇప్పుడు ఎదురైనటువంటి ఈ సమస్యల నుంచి కంపల్సరీగా మీరు బయటపడే అవకాశం ఉంది. అలాగే వార ప్రారంభంలో ఏర్పడినటువంటి చంద్రమంగళ యోగం భాగ్యస్థానంలో ఏర్పడడం వల్ల పెద్దవారితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీ ప్రవర్తన వాళ్ళకి నచ్చకపోవచ్చు, వాళ్ళ ప్రవర్తన మీకు ఇబ్బంది రావడం వల్ల కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్స్ రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ముఖ్యమైనటువంటి ప్రయాణాలు వాయిదా పడే సూచనలు కూడా ఉన్నాయి, జాగ్రత్తగా వ్యవహరించండి. బట్ ఈ సమయంలో మీరు ఈ సమస్యల నుంచి బయటపడాలంటే మీరు కంపల్సరీగా ఏదైనా ఒక మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి తేనె బెల్లం పానకంతో అభిషేకం చేసి ఆ రోజంతా కూడా నియమంగా ఉండడం వల్ల కంపల్సరీగా ఈ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, ఈ విధంగా చీటింగ్ వల్ల మోసపోవడం లాంటివి చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ వారం గ్రహాల యొక్క స్థితిని అనుసరించి ఇబ్బందుల్లో ఉన్నవారు కానీ, అలాగే అనుకున్న కార్యక్రమాలు నెరవేరడం లేదు అనుకున్నవారు ఈ మే 10వ తారీఖు అంటే ఈ వారం చివరిలో మే 10వ తారీఖున శని త్రయోదశి రాబోతున్నది. ఆ శని త్రయోదశి నాడు విధి విధానంగా శని భగవానుడికి వీలైతే సూర్యోదయానికి ముందుగానే తైలాభిషేకం చేయడం అన్నది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. అయితే ఇది అన్ని క్షేత్రాల్లో అన్ని దేవాలయాల్లో సాధ్యం కాకపోవచ్చు, కానీ అవకాశం ఉన్నవారు సూర్యోదయానికి ముందుగానే సరిగ్గా కాలకృత్యాలు తీర్చుకొని శుచిగా శుభ్రంగా శని తైలాభిషేకానికి కావాల్సినటువంటి అన్ని వస్తువులు అక్కడ తీసుకెళ్ళి విధి విధానంగా అక్కడ దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ ప్రకారం తగు ఫీజు చెల్లించి ఈ తైలాభిషేకం అక్కడ ఉన్నటువంటి పౌరోహిత్యుల ద్వారా సంపూర్ణంగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ మనకి ఏ వస్తువు అవసరమైనా కూడా ఎవరిని అడగకూడదు. కేవలం అగ్గిపెట్టి దగ్గర నుంచి ఆయిల్ దగ్గర నుంచి అన్నీ కూడా మీరే తీసుకెళ్ళండి. అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మనం ఏవైతే పూజకి తీసుకెళ్ళామో ఆ వస్తువులన్నీ కూడా అక్కడే విడిచిపెట్టి మరి ఆ తైలాభిషేకం పూర్తయిన తర్వాత మీరు ఏ దేవాలయంలో అయితే పూజ చేసుకుంటారో ఇంటి శివాలయం ఎక్కువగా ఉంటుంది అనుకోండి, ఆ శివాలయంలో మళ్ళా శివునికి మళ్ళా అభిషేకం అది చేపించి ఆ అభిషేకం తర్వాత చక్కగా మీరు మీ యొక్క కార్యక్రమాలకు వెళ్ళొచ్చు, ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, ఇంటికి రావచ్చు, వ్యాపారం కూడా చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ పూజ అయిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలా, కాలు కొడుకోవాలి అన్నటువంటి నియమం ఏమీ లేదు. రొటీన్గా మీరు మిగతా దేవాలయాలకి వెళితే ఏ సాంప్రదాయాన్ని పాటిస్తారో ఆ సాంప్రదాయాన్నే పాటించాలి తప్ప పర్టికులర్గా శని భగవానికి మళ్ళీ ప్రత్యేకత అది ఏముండదు. ఒక విధంగా అటువంటివి చేయడం వల్ల కొంత భగవంతుడికి అవమానించినట్టు ఉంటుంది, అది గమనించండి. దాని తర్వాత ఏంటంటే ఆ రోజు ఏ రోజైతే శనివారం ఈ తైలాభిషేకం చేస్తారో ఆ రోజు నూనెతో చేసినవి ఏ పదార్థం కూడా తినకూడదు. నెయ్యి కానీ నూనె కానీ తినకుండా కేవలం మామూలుగా ఈ మజ్జిగ వేసుకొని తాలింపు పెట్టని బట్టి వస్తువులతో ఆ రోజు భోజనం చేయడం. ఆ రోజు రాత్రి కేవలం భూమి మీద ఏదో సాప తలగడేసుకొని చక్కగా భూమి మీద పడుకొని మళ్ళీ చక్కగా మార్నింగ్ సూర్యోదయానికి ముందే లెగిసి మళ్ళా మీరు మీ యొక్క స్నానం అయిన తర్వాత మళ్ళీ ఏదైనా దేవాలయానికి వెళ్ళి, అంటే మన్నాడు ఆదివారం వస్తుంది కాబట్టి దేవాలయానికి వెళ్ళాలి, చక్కగా సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్యం చదువుకుంటే కంపల్సరిగా ఈ శని యొక్క ప్రభావం మీకు తగ్గుతుంది. ఈ ప్రభావం మీరు చాలా కాలం వరకు మీ మీద ఉంటుంది. అంటే ఇందులో టైం ఇంపార్టెంటు, రెండు కూడా బిఫోర్ సన్ రైజే జరగాలి, సూర్యోదయానికి ముందే జరగాలి. దాని తర్వాత ఏంటి ప్రతిదో క్రమశిక్షణగా పద్ధతిగా చేసుకోవాలి. ఏదైనా క్రమశిక్షణ అన్నది శని భగవానికి ఇష్టం కాబట్టి క్రమశిక్షణతో నియమంగా సింపుల్గా ఆడంబరం లేకుండా మీరు ఏది చేసినా కూడా
శని యొక్క అనుగ్రహానికి పాత్రులవడం జరుగుతుంది. స్వస్తి.